అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. హలో ఆదిత్య. వదిన, నేను ఇంటి బయటే ఉన్నాను. అవునా? వదిన, అన్నయ్యను ఒకసారి గార్డెన్లోకి తీసుకురావా? ఎందుకు? తీసుకురా వదిన, ప్లీజ్. సరే. ఏమండి, ముందు ఈ బుక్ పక్కన పెట్టండి. సీత, ఏంటిది? చెప్తాను, ముందు మీరు రండి. ఎక్కడికి సీత? అలా గార్డెన్ దాకా వెళ్ళొద్దామండి. ఈ టైంలోనా? నాకు నిద్ర రావడం లేదండి. కాసేపు అలా తిరిగొద్దాం, రండి. రే అన్నయ్య. ఆదిత్య. అన్నయ్య, కంగ్రాచులేషన్స్ అన్నయ్య. పేపర్లో చూశాను, మన కంపెనీకి అవార్డు వచ్చిందంటే కదా. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. కంగ్రాట్స్ చెప్పాల్సింది నాకు కాదురా, ఇందులో ప్రతి ఒక్కరి కష్టం ఉంది. అందరూ కలిస్తేనే సక్సెస్ వస్తుంది. కానీ అందరినీ ముందుండి నడిపించేది నువ్వే కదన్నయ్య. అటు కంపెనీని, ఇటు మన ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా నడిపిస్తున్నావు. ఈ అచీవ్మెంట్ నీకు మాత్రమే సొంతం అన్నయ్య. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. అన్నయ్య, ఈ హ్యాపీ మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలి. అదే, నేను ఇంట్లో ఉండుంటే పెద్ద పార్టీ చేసి ధూమ్ ధామ్ అన్నట్టు చేసేవాడిని. ఆదిత్య, నిన్ను ఇంటికి రమ్మనే కదా చెప్తుంది. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అమ్మతో నేను మాట్లాడతాను, నువ్వు వెంటనే ఇంటికి రారా. బాలుతో పాటు నువ్వు కూడా వెళ్ళి ఆ అవార్డు అందుకోవాలి. ఏంటి అవార్డు? బాలు అన్నయ్య తీసుకుంటాడా? ఎందుకంటే ఇప్పుడు కంపెనీ ఎండి తనే కదా. అందుకని ఆ అవార్డు బాలు అన్నయ్య తీసుకుంటాడా? కానీ అది నీ వల్ల వచ్చిందన్నయ్య, నువ్వే తీసుకోవాలి. దానికి నీకు మాత్రమే అర్హత ఉంది. రే, అది కాదురా. చూడన్నయ్య, నేను చాలా మంచి మూడ్లో ఉన్నాను. దయచేసి నువ్వు దాన్ని పాడు చేయకన్నయ్య. అవార్డు నువ్వు కాకుండా వేరే ఎవరైనా తీసుకుంటే నా సంగతి తెలుసు కదా. నేనెవరు చెప్పినా వినను. అసలు మధ్యలో బాలు అన్నయ్య ఎవరు? ఇది నీ కష్టం అన్నయ్య. రే ఆదిత్య, ఆవేశపడకుండా నేను చెప్పేది వినరా. సరే, ఇప్పుడు ఈ విషయం ఇక్కడితో ఆపేయండి. శశి చూసిందంటే పెద్ద గొడవ చేస్తుంది. సంతోషంగా వచ్చిన మనిషిని బాధ పెట్టి పంపించాలని చూస్తుంది. అన్నయ్య, కంగ్రాచులేషన్స్ అన్నయ్య. ఇదిగో ఇదిగో స్వీట్ తినన్నయ్య. నోరు తెరు. వదిలే. సరే అన్నయ్య, నేను వస్తాను. ఇదిగో ఇంకోసారి చెప్తున్నాను, అవార్డు నువ్వే అందుకోవాలి. నువ్వు మాత్రమే అందుకుంటున్నావు, అంతే. వదిన పట్టుకో. సరే అన్నయ్య, బాయ్. అరే, విన్నారు కదా, అందరూ ఆ అవార్డుకి మీరే అర్హులు అంటున్నారు. ఇంకొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పదండి లోపలికి. నమస్కారం. నమస్కారం. రండి రండి. ఏంటి అందరూ కుటుంబాలు కొనొచ్చారు? చేతిలో పూలదండలు ఏంటయ్యా? ఏంటి హడావిడి? అయ్యా, మన కంపెనీకి అవార్డు వచ్చిందట కదా. మీ మనోడు రాము గారికి సన్మానం కూడా జరగబోతుందంట కదా. ప్రపంచమే మీ మనవని గుర్తించి ఎంతో పెద్ద సన్మానం చేస్తుంటే సొంత ఊరి వాళ్ళం ఈ మాత్రమైనా సన్మానించుకోకపోతే ఎలా చెప్పండి? మీకిదంతా ఎలా తెలిసింది? నేనే చెప్పానత్తయ్య. బావగారికి అంత పెద్ద సన్మానం జరుగుతూ ఉంటే
ఊరి జనాలకి తెలియాలి కదా. మా కోసం, ఈ ఊరి బాగు కోసం మీరెంతగానో చేశారు. మా అందరి సంతోషం కోసమైనా ఈ చిన్న సత్కారం చేసుకొనివ్వండి. ఒకసారి అబ్బాయి గారిని పిలవండి. తప్పకుండా. రామ్, రామ్ ఇలా రా. నమస్కారం అయ్యా. బాబు. నమస్కారం అండి. అయ్యో ఏంటండి ఇది? అరే ఎందుకండి ఇవన్నీ? మీరు చల్లగా ఉండాలి బాబు. మీకు అవార్డు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది బాబు. ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నో రావాలి. మీ వల్ల మన ఊరికి మరింత మంచి పేరు రావాలి బాబు. అయ్యయ్యో, ఇందులో నేను చేసిందేమీ లేదు. ఇదంతా మీ విజయం. ఇందులో మన కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కష్టం ఉంది. మీ అందరి సహకారం కూడా ఉంది. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏదైనా మీ అంత సంతోషంగా లేనండి. ఎందుకంటే కంపెనీకి అవార్డు వచ్చిందని మీ అల్లుడికి సన్మానం జరుగుతుందే గాని మా అల్లుడికేం కాదు కదా. నమస్కారం సూర్యం గారు. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. కంగ్రాచులేషన్ శ్రీరామ్. థ్యాంక్ యూ. కూర్చోండి. సూర్యం గారు ఆ, నమస్కారం. వెంకట్రావు అమ్మ గారు, నమస్కారం. రండి. నమస్తే నమస్కారం అండి. అండి. కూర్చోండి. కూర్చోండి. నాన్నా, మీరు ఇక్కడికి? సీతక్క, నేనే ఫోన్ చేసి పిలిపించాను. నువ్వా? అవునక్క. బావగారికి అంత పెద్ద సన్మానం జరుగుతుంటే మీ నాన్నగారు లేకుంటే ఎలా? బావగారికి జరగబోయే సత్కారం అందరూ చూడాలి కదా, అందరూ ఆనందించాలి కదా. అందుకే ఏమాత్రం మర్చిపోకుండా ఫోన్ చేసి రమ్మన్నాను. చాలా మంచి పని చేశావమ్మా. అన్నయ్య గారు కూడా మన ఇంట్లో మనిషే. ఇలాంటి సమయంలో ఆయన లేకపోతే ఎలా? ఏ కారణం లేకుండా శశి ఇలాంటి పని చేయదే. వాళ్ళ నాన్నతో పాటు మా నాన్నని ఎందుకు పిలిచింది? ఏం ప్లాన్ చేయబోతుంది? సరోజా, త్వరగా రా. వస్తున్నానండి. సరే మరి బయలుదేరదామా? పదండి. అత్తయ్య,